అందరికీ నమస్కారమండి. ఛానల్లోకి స్వాగతం. ఈరోజు నేను మీకు చదివి వినిపించబోయే కథ అతకని మనసులు. రచన శ్రీదేవి విన్నకోట గారు. కథలోకి వెళ్లే ముందు నా చిన్న విన్నపమండి. కథ నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు చేసే ఒక్క లైక్ నాకు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తుంది. అలాగే కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా నాతో పంచుకోండి. మరిన్ని మంచి మంచి కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. కిరణ్, ఇంకోసారి ఆలోచించు. నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు. అసలు మన కవితకి ఏం తక్కువని నువ్వు అలాంటి నిర్ణయం తీసుకున్నావు? చక్కని పద్ధతైన అమ్మాయి, వినయ విధేయతలు గల అమ్మాయి. అంత మంచి అమ్మాయిని దూరం చేసుకుంటే నువ్వు జీవితంలో చాలా బాధపడతావు. కిరణ్కి నచ్చజెప్పటానికి ప్రయత్నిస్తోంది అతని తల్లి శాంభవి. కిరణ్, కవిత భార్యాభర్తలు. వారి పెళ్లై 6 ఏళ్లయింది. ఒక బాబు. కవిత తల్లిదండ్రులు పేదవాళ్లైనా మంచి సాంప్రదాయ కుటుంబం. ఆ కుటుంబం నుంచి వచ్చిన అందమైన అమ్మాయే కవిత. చాలా ఒద్దికగా, నెమ్మదిగా ఉంటుంది. ఎదుటివాళ్లను అర్థం చేసుకునే మనస్తత్వం చాలా ఎక్కువ కవితకి. కిరణ్ తత్వం ఆమె మనస్తత్వానికి పూర్తిగా వ్యతిరేకం. అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్. చాలా హడావిడి మనిషి. కొత్త పోకడలంటే ఇష్టం. జీవితాన్ని ఎప్పుడూ ఒకే రీతిగా అనుభవించటం అతనికి నచ్చదు. ఎక్కువగా ఏమైనా కొత్తగా చెయ్యాలి అనుకుంటాడు. మంచివాడే, ఎలాంటి వ్యసనాలు లేవు. కాని అంత నెమ్మదిగా, సాఫ్ట్గా, పద్ధతిగా ఉండే కవిత అతనికి నచ్చట్లేదు. పార్టీలకి, విందులకి, వినోదాలకి రమ్మంటే రాదు. అలాంటి వాటికి కవిత దూరంగా ఉంటుంది. చాలా తెలివైందే, కాని అందరితో అంత తొందరగా కలిసిపోలేదు. బాగా అలవాటైతే తప్ప ఎవరితో అంత తొందరగా స్నేహం చేయలేదు. కిరణ్ చాలామంది అమ్మాయిలను చూస్తూ ఉంటాడు. తన ఫ్రెండ్స్ భార్యలని, ఇంకా బయట చాలామంది అమ్మాయిలను గమనిస్తూ ఉంటాడు. వాళ్ళందరూ చాలా చక్కగా, ఎలాంటి మొహమాటం లేకుండా, ఎవరితోనైనా చాలా కలుపుగోలుగా, చక్కగా నవ్విస్తూ, కవ్విస్తూ మాట్లాడతారు. కవిత అందంగా ఉంటుంది. MBA చదివింది. కాని కలివిడిగా ఉండదు. చాలా మొహమాటం. పాత చింతకాయ పచ్చళ్లా పల్లెటూరి బైతుల్లే రెడీ అవుతుంది. కిరణ్ ఎన్నోసార్లు మోడ్రన్ డ్రెస్సెస్ ఎంతో ఇష్టంతో ఏరికోరి తెచ్చినా వేసుకోమంటే వేసుకోదు. నాకు చీర, చుడిదార్ వీటితోనే కంఫర్టబుల్గా ఉంటుంది. ఇలాంటి పిచ్చి డ్రెస్లు వేసుకోను అని ఖరాఖండిగా చెప్తుంది. కిరణ్కి చెప్పాలంటే చాలా చిన్న చిన్న సమస్యలే కవితతో. కాని అవే అతను భూతద్దంలో నుంచి చూస్తున్నాడు. ఇంకో సమస్య ఏంటంటే కవితకి బెడ్రూంలో కూడా విపరీతమైన సిగ్గు. అందుకే తను కోరుకున్నట్లు, తనకి ఇష్టమైనట్లు ఉండట్లేదని ఈ విషయం తల్లికి చెప్పలేదు. ఇది అతని మనసులో ఉన్న మరో బాధ. ఇంత చిన్న విషయాలకే ఆమె నుంచి విడాకులు తీసుకోవాలి అనుకుంటున్నాడు కిరణ్. ఆమెతో కలిసి ఉంటే అతను ఏదో కోల్పోయినట్లు అనిపిస్తుంది. కాని తల్లి శాంభవికి ఈ విషయం నచ్చట్లేదు. పచ్చని సంసారం, చిన్నారి మనవడు, కూతురులాంటి కోడల్ని దూరం చేసుకోటానికి ఆమె సిద్ధంగా లేదు. తన కాపురంలో తానే నిప్పులు పోసుకుంటున్న కొడుక్కి నచ్చచెప్పటానికి ప్రయత్నిస్తుంది. కాని అతను వింటేగా. తన మొండితనం తనదే. దేని విలువైనా దాన్ని కోల్పోయిన తర్వాతే తెలుస్తుంది. కిరణ్ నిర్ణయాన్ని వింటున్న కవిత కళ్లల్లో నీళ్లు. తానేం తప్పు చేసిందో తనకే అర్థంకాని అయోమయం. బాబుని గుండెలకు అదుముకుంటూ తను ప్రాణంగా ప్రేమించే భర్తకి దూరమవటం అనే ఊహనే భరించలేకపోతోంది. కాని మాట్లాడటానికి ఏముంది? తన ప్రమేయం ఏమీ లేకుండానే అతను నిర్ణయం తీసుకున్నాడు. నువ్వు నాకొద్దు అని తాను అమితంగా ప్రేమించే వ్యక్తే చెబుతూ ఉంటే, నేను నీకు అవసరం లేకపోయినా మీరు నాకు అవసరం, మీ కాళ్ళు పట్టుకుంటా, నన్ను మీతోనే ఉండనివ్వండి అని ఇప్పుడు అతన్ని బతిమాలి ఒప్పించాలా? అలా అడగటానికి ఆమె అహం, మనసు కూడా ఒప్పుకోలేదు. అందుకే జరిగేది జరుగుతుంది అన్నట్లుగా నిర్లిప్తంగా చూస్తూ ఉండిపోయింది. అతని తల్లి మాత్రం కిరణ్తో చాలా వాదించి విఫలమైంది. సరే, ఆఖరిగా ఒక విషయం చెబుతాను. నువ్వు నీ భార్యకి మాత్రమే విడాకులిస్తున్నావు. నేను నా కోడలికి ఇవ్వట్లేదు. కాబట్టి తన నుంచి విడిపోవటం అనేది జరిగితే నువ్వే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నువ్వు చేసే పనితో నేను నా కొడుకుని పూర్తిగా కోల్పోతాను. నాకు కూతురు మాత్రమే మిగులుతుంది, నా కోడలు కవిత రూపంలో అంటూ తను చెప్పాలనుకున్నది నిష్కర్షగా చెప్పేసి లోపలికి వెళ్ళిపోయింది శాంభవి. అమ్మ ప్రేమ గురించి కిరణ్కి తెలుసు. తనని 2 రోజులు కూడా చూడకుండా ఉండలేదు. విడాకులు తీసుకున్నా తను మళ్లీ అమ్మ అంటూ కన్నీళ్లతో వస్తే క్షమించేస్తుంది అనుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు కిరణ్. రోజులు గడుస్తున్నాయి. కిరణ్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. కవితతో అంటి ముట్టనట్లుగానే ఉంటున్నాడు. ఒకరోజు కవితని డైరెక్ట్గానే అడిగేశాడు. నాకు నీతో సంతోషం లేదు. నేను సంతోషంగా ఉండాలని నువ్వు కోరుకున్నట్లయితే నాకు విడాకులిచ్చేయి కవిత అంటూ. కవితకి ఏం మాట్లాడాలో, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాలేదు. కాని అతని సంతోషానికి తాను అడ్డం కాకూడదు అనుకుంది.
సరేనండి, ఈ విడాకులకి నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పటంతో కిరణ్ సంతోషంగా ఇద్దరి మ్యూచువల్ అండర్స్టాండింగ్తో విడాకులకి అప్లై చేశాడు. కవిత శాంభవితో, అత్తయ్యా, నేనాయనకి విడాకులిస్తే ఇక్కడ ఉండలేను. నాకు ఇక మీ కోడలిగా ఎలాంటి హక్కు ఉండదు. నేను నా బిడ్డని తీసుకుని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను అని చెప్పింది. ఇందుకు శాంభవి సస్సేమిరా ఒప్పుకోలేదు. నాకు నా కొడుకు అవసరం లేదు. నువ్వు నా మనవడే నాక్కావాలి. వాడు ఎలా పోతాడో పోని. నీకు దూరమైన వాడితో నాకిక ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసింది చాలా గట్టిగా శాంభవి. అలా రోజులు గడుస్తున్నాయి. శాంభవి, కవిత ముఖాల్లో నవ్వు దూరమైపోయింది. వీసమెత్తైనా ఉత్సాహం కనిపించట్లేదు. కవితైతే ఏదో బాబుకోసం భారంగా బ్రతుకుతున్నట్టే బ్రతుకుతుంది. 6 నెలల తర్వాత విడాకులు వచ్చేశాయి. కిరణ్ వేరే చోటకి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడు. తల్లి, భార్యల బాధాకరమైన ముఖాల్ని చూడలేకపోతున్నాడు. అందుకే కొన్ని రోజులు ఇంటికి, ఆ వాతావరణానికి దూరంగా ఉండాలి అనుకున్నాడు. ప్రతి నెల ఇంటికి డబ్బు పంపిస్తున్నాడు. కాని తన నుంచి విడిపోయిన భర్త పంపించిన డబ్బులు తీసుకోవటం కవితకి నచ్చట్లేదు. ఒకరోజు, అత్తయ్యా, నేను ఉద్యోగం చేస్తాను. ఇక మీ అబ్బాయిని డబ్బు పంపించొద్దని చెప్పండి అని చెప్పటంతో, కాస్త ఆలోచించు కవితా. వాడి నుంచి విడిపోయినా ఆ డబ్బు తీసుకునే హక్కు నీకుంది. అదీ కాకపోయినా నా కొడుకుగా నన్ను చూసుకోవలసిన బాధ్యత కూడా వాడిదే కదా అని శాంభవి అనటంతో, చూడండత్తయ్యా, ఇప్పుడు నేను మిమ్మల్ని అమ్మ అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక కూతురిగా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటూ పోషించాల్సిన బాధ్యత నాదే. ఇందులో మీ అబ్బాయికి ప్రమేయం లేదు. మీరు నన్ను నా కొడుకే పోషించాలి అని అనుకుంటే గనక మీరు మీ అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఉండండి. లేదా నన్ను ఎక్కడికైనా వెళ్ళిపోమ్మంటే వెళ్ళిపోతాను. మీరు ఏం చెప్పినా వినటానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ నిర్ణయం పట్ల నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మీ నిర్ణయాన్ని గౌరవిస్తాను. నేను భార్యగా పనికి రాకుండా అతని దృష్టిలో దిగజారిపోయాను. అతను నెలనెలా ఇచ్చే డబ్బు తీసుకుని ఇంకా దిగజారిపోవాలి అనుకోవట్లేదు. మీరు నన్ను అర్థం చేసుకుంటారనే నమ్మకం, నాకు జీవితాంతం అమ్మలా తోడుగా ఉంటారనే నమ్మకం నాకున్నాయి అంటూ వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది కవిత. ఒక్క క్షణం శాంభవి నిర్ఘాంతపోయింది. కాని కోడలి ఆంతర్యం అర్థమైంది. ఆమె తన జీవితాన్ని తాను సొంతంగా తన కాళ్లమీద తాను నిలబడి జీవించాలి అనుకుంటుంది. సరే, చూద్దాం ఏం జరుగుతుందో అనుకుంది శాంభవి. తన నమ్మకాన్ని ఎందుకు వమ్ము కానివ్వటం అని ఆలోచిస్తూ కిరణ్కి ఫోన్ చేసి, నువ్విక నెలా డబ్బులు పంపించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఫోన్ పెట్టేసింది. కిరణ్ వెంటనే ఫోన్ చేసి, ఏం జరిగిందమ్మా? అదేంటి, డబ్బులు పంపించకపోతే ఎలా? కవిత కోసం కాకపోయినా నీకోసం, నా కొడుకు కోసమైనా పంపించొద్దా అని అడిగాడు కోపంగా. శాంభవి కూడా అంతే కోపంగా, విడాకులు నీ భార్యకిస్తే నీ కొడుక్కి, నీ తల్లికి కూడా ఇచ్చినట్టే. ఈ విషయం నువ్వు విడాకులు ఇవ్వకముందే చెప్పాను. నీకే సరిగ్గా అర్థం కాలేదు. మా అత్తాకోడళ్ల బాధ ఇప్పటికైనా అర్థం చేసుకుంటే మంచిది. ఇంకో విషయం చెప్తున్నాను. మన ఇంటి మీద కాని, నాకు సంబంధించిన దేనిమీద కాని నీకు హక్కు ఉండదు. తెలుసుకో అంటూ కాల్ కట్ చేసింది. తల్లి మాటలకు కిరణ్కి ఏం చేయాలో అర్థం కాలేదు. పిచ్చి పట్టినట్టుగా అనిపించింది. అన్నట్టుగానే కవిత ఓ మల్టీనేషనల్ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా ఉద్యోగంలో చేరింది. తను చదువుకునేటప్పుడు మెరిట్ స్టూడెంటే. కాని మొహమాటం ఎక్కువ. అందుకే ఎక్కువగా ఎవరితోనూ కలవలేదు, ఎక్కువగా మాట్లాడలేదు. తన పనేదో తానే అన్నట్టు తను చేసే పనిలో పర్ఫెక్ట్గా ఉంటుంది. నెమ్మదిగా కిరణ్ లేని జీవితానికి, ఉద్యోగానికి అలవాటు పడుతోంది. ఇప్పుడు కవిత ఆరాటమంతా తన బాబుని సవ్యంగా మంచి మనిషిలా పెంచాలనే. శాంభవి కూడా కొడుకుని మర్చిపోలేకపోయినా కోడల్ని, మనవణ్ణి కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటుంది. అలా 1 సంవత్సరం గడిచింది. కాని కిరణ్ పరిస్థితి వేరుగా ఉంది. ఏదో ఆనందాన్ని, ఫ్రీడమ్ని ఆశించి కవితకు విడాకులు ఇచ్చేసిన కిరణ్ మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాడు. కవితతో కలిసి ఉన్నప్పుడు ఆమెను భారంగా అనుకున్నాడు. కాని ఇప్పుడు మాత్రం నిజంగానే తన జీవితంలో ఏదో అమూల్యమైంది కోల్పోయిన భావన. కవితకి విడాకులు ఇచ్చి తప్పు చేశాననే భావన అతనిలో మొదలైంది. ఆమెను తనకు అనుగుణంగా మార్చుకోవలసింది. తొందరపడి ఆమెని, ఆమెతో పాటు అమ్మని కూడా దూరం చేసుకున్నాను అనే బాధ అతన్ని నిలువనివ్వటం లేదు. ఇక ఏమైతే అదే అయింది. కవితను క్షమించమని, మనం కలిసుందామని అడగాలి అనుకుంటూ వాళ్ల ఊరికి వచ్చేశాడు. తల్లి అతను వచ్చినందుకు ఏమీ సంతోషపడలేదు. బాబు మాత్రం డాడీ వచ్చారు అంటూ సంబరంగా గంతులేశాడు. కవిత ఇంట్లో లేదు. నేను తప్పు చేశానమ్మా, నన్ను క్షమించండి. నేను కవితతోనే కలిసి ఉంటాను. నువ్వు తనకి నచ్చజెప్పమ్మా. నా పొరపాటు నాకు తెలిసొచ్చింది. బంగారంలాంటి నా భార్యను కాదనుకుని వెళ్లాను. నన్ను క్షమించమ్మా అంటూ కిరణ్ కళ్లనీళ్లు పెట్టుకున్నాడు. తల్లి మనసు కరిగింది. కాని నేనిప్పుడు ఏమీ చెప్పలేను.
కాని కవిత వచ్చిన తర్వాత నువ్వే మాట్లాడుకో అంటూ లోపలికి వెళ్ళిపోయింది శాంభవి. కవిత ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మరీ ఎక్కువగా సాగదీయకుండా ఆమెకు క్షమాపణలు చెప్పి, ఇప్పటివరకు నేను తప్పు చేశాను, నన్ను క్షమించి నీతో కలిసి ఉండే ఒక్క అవకాశం ఇవ్వు అంటూ బ్రతిమాలాడు కిరణ్. ఆమె చిన్నగా నవ్వింది, ఎప్పటిలాగే నిశ్చలంగా, మౌనంగా. నేను ఒక మనసున్న మనిషిని. మీరు విడిపోవాలి అనుకున్నప్పుడు విడిపోటానికి, మీరు కలిసిపోవాలి అనుకున్నప్పుడు కలిసిపోటానికి నేనేమీ బ్యాటరీలతో నడిచే బొమ్మని, యంత్రాన్ని కాదు. మనిషిని. నాకు మీలాగే అన్ని భావాలు ఉంటాయి. నేను మీకు అవసరం లేదు, భార్యగా నేను పనికిరాను అన్నప్పుడే నేను చచ్చిపోయాను మీ దృష్టిలో. మళ్ళీ ఎందుకు ఈ ప్రాణం లేని శవాన్ని కావాలనుకుంటున్నారు? మనస్ఫూర్తిగా ప్రేమించటం ఒక్కసారి జరుగుతుంది. ఒకసారి అవతలి వ్యక్తి మీద మనసు విరిగిపోయిందంటే అతుక్కోవటం దుర్లభం. మళ్లీ మళ్లీ మోసపోవటానికి, మనసుని చంపుకోటానికి నేను సిద్ధంగా లేను. నన్ను క్షమించండి. మీరు కావాలనుకుంటే ఎప్పుడైనా ఓసారి వచ్చి మీ అమ్మగారిని, మీ కొడుకును చూసుకోవచ్చు. అందుకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కాని మళ్లీ భార్యగా మాత్రం ఈ జన్మలో నేను మీతో కలిసి ఉండలేను. ఆ బంధం మీరు నాతో కలిసి విడాకులంటూ కోర్టు మెట్లు ఎక్కినప్పుడే విచ్ఛిన్నమైపోయింది. నన్ను క్షమించండి అంటూ తను ఇంకా చెప్పాల్సిందేమీ లేదు, ఇక మీరు దయచేయొచ్చు అన్నట్టుగా లోపలికి వెళ్ళిపోయింది కవిత. అదే తన నిర్ణయం అన్నట్టుగా. ఆమె మాటల్లోని ఆత్మవిశ్వాసానికి, తెగింపుకి నివ్వెరపోయాడు కిరణ్. శాంభవి కొడుకు వంక నిరసనగా చూస్తూ, నా కోడలు నిజమే మాట్లాడింది. నేను చెబుతూనే ఉన్నాను, నువ్వు చేసేది కరెక్ట్ కాదు అని. కాని నువ్వు వినలేదు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నా పెద్దగా ఉపయోగం ఉండదు. కాలకముందే కాలకుండా జాగ్రత్తపడాలి. నీలాంటి కొడుకును కన్నందుకు మాత్రం నేను జీవితాంతం పశ్చాత్తాపడతాను. నా మనవణ్ణైనా సరిగ్గా పెంచుతాను, నీలా తయారు కాకుండా అంటూ ఇక నువ్వు బయల్దేరవచ్చు. మళ్ళీ ఎవరైనా చూస్తే బాగుండదు. విడాకులు తీసుకున్న తర్వాత నువ్వు ఇలా ఇంటికి రావటం నా కోడలికి మంచిది కాదు. నా కోడలి గురించి ఎవరైనా తప్పుగా అనుకుంటే నేను భరించలేను అంటూ శాంభవి కూడా లోపలికి వెళ్ళిపోయింది. నన్ను క్షమించండత్తయ్యా అంది లోపలికి వచ్చిన శాంభవితో కవిత కన్నీళ్లతో. కోడల్ని ఓదార్పుగా, నేను నీకు తోడుగా ఉన్నానంటూ దగ్గరికి తీసుకుంది శాంభవి. కిరణ్ నిరాశగా వెనుదిరిగాడు. తను చేసిన తప్పుకు పశ్చాత్తాపడుతూ, కొంతకాలం తర్వాతైనా కవితలో మార్పు వచ్చి తనని క్షమించి తనని చేరాలని కోరుకుంటూ. విన్నారు కదండి, కథ మీకు ఎలా అనిపించింది? నిజంగా కిరణ్ని కవిత క్షమించి మళ్ళీ ఇద్దరూ కలిసిపోతే బాగుండు అనిపించిందా, లేకపోతే కవిత తీసుకున్న నిర్ణయం కరెక్టే అనిపించిందా? నిజంగా ఒక్కసారి మనసు విరిగిపోతే అతుక్కోవడం చాలా కష్టం కదా. ఈ కథ మీకెలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా నాతో పంచుకోండి. మరిన్ని మంచి మంచి కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. కథని లైక్ చేయటం అస్సలు మర్చి